యవ్వనంలో తిమోతి వలె ఉండాలి. యవ్వనస్తులు చాలా విధాలుగా మనం చూసుకుంటే ప్రేమలో పడిపోతూ ఉంటారు. అట్రాక్షన్, ఒక దాన్ని చూస్తుంటే దాన్ని చూడంగానే దాన్ని ఏమంటారు, తొలి చూపులో, నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ నాకు అంతగా గుర్తు రావట్లేదు. తొలి చూపులో పడిపోయాను అనే దాన్ని ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేషన్ చేసుకోండి. మాట్లాడుతుంటారు, నేను నీకోసమే బ్రతుకుతున్నాను, నీకోసమే ఉంటాను, నా తల్లిదండ్రులు కూడా నీకోసం విడిచిపెట్టి వస్తాను, నా తల్లిదండ్రులు లేకపోయినా నిన్నే నేను చూసుకుంటాను, నా తల్లిదండ్రుల కన్నా మీ నాన్న ఏ విధంగా అయితే నేను చూసుకుంటాడో, నీ అమ్మని ఏ విధంగా అయితే నేను చూసుకుంటుందో అంతకని నేను ఎక్కువ చూసుకుంటాను, నా తల్లిదండ్రులు వదిలేసి వస్తాను, నిన్నే బాగా చూసుకుంటాను, నిన్నే ఎక్కువగా చూసుకుంటాను, నీకేది కావాలని అదే ఇప్పిస్తాను అంటాడు. నిన్ను కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టి నిన్ను కనన దాన్ని ఎక్కడి నుండో తెచ్చుకొని దాన్ని చూసుకుంటాను, వీళ్ళని పక్కన పెడతానంటే నీకన్నా దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడా? నీకు జన్మనిచ్చింది నీ తల్లిదండ్రులు, నీకు ఈ లోకాన్ని పరిచయం చేసింది నీ తల్లిదండ్రులు, ఈ లోకంలో నువ్వు గౌరవంగా బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చింది నీ తల్లిదండ్రులు, ఈ లోకంలో నువ్వు ఒక రెస్పెక్ట్తో బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చింది నీ తల్లిదండ్రులు, ఈ లోకంలో బంధుమిత్రులకు పరిచయం చేసింది నీ తల్లిదండ్రులు. ఈ క్రూరులైనటువంటి మనుషుల మధ్య నువ్వు ఎలాగ బ్రతకాలో ఆ విధానాన్ని నేర్పింది నీ తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు అనాథాశ్రయాలలో, వృద్ధాశ్రయాలలో పడేసి ఎక్కడి నుండో వచ్చిన ముఖం తెలియని దాన్ని తీసుకొచ్చి అది గుడ్డిదో కుంటిదో ఎవరిదో నడ్డిదో చూసుకోకుండా ఆన్లైన్ చాటింగ్లలో దాని మోసపు మాటల్లో నువ్వు మోసపోయి, దాని మోసపు చూపులతో నువ్వు మోసపోయి, దాని మోసపు చాటింగ్తో నువ్వు మోసపోయి, అది నిన్ను ఏ విధంగా అయితే మోసం చేస్తుందో అదంతా కూడా నువ్వు గమనించకుండా దాని మోసకరమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే మరి నీ తల్లిదండ్రులను ఎవడు చూసుకోవాలి? నిన్ను కన్నది నీ తల్లిదండ్రులా, లేకపోతే అది గుడ్డిదే నట్టిదే? నీ తల్లిదండ్రులు కదా. ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేసి నేను ముగిస్తానండి. రీసెంట్గా 1 year బ్యాక్లో ఒక కోడలు, ఒక కొడుకు. ఆ కొడుకు తండ్రి చనిపోయాడు, తల్లి ఒకతే ఉంది. వారిద్దరు కూడా ఉద్యోగస్తులు, ఆ భార్యాభర్తలు. ఆ భార్యాభర్తలకు భర్తకు తల్లి ఉంది. అయితే ఈ భార్య అంటే ఆ కోడలు ఆ అత్తను చూసుకోలేక రోజు గొనుగుతా ఉంటుంది ఇంట్లో. నేను జాబ్ చేయాలి, ఇంటికి రావాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, వండుకోవాలి, పిల్లలకు పెట్టుకోవాలి, నీకు పెట్టాలి, నీ బట్టలు ఉతకాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, అందరి పనులు చూసుకోవాలి, మళ్ళీ ఈ ముసలిదానికి నేను పని చూసుకోవాలంట. ఇన్ని పనులు చేసిందానివి ఆ ముసలిదానికి చేసేదానికి నీకు ఎక్కువేమైందేమా? ఇన్ని పనులు చేసావు కదా, ఆ ముసలామికి ఒక ముద్ద వేయడంలో పెద్ద పని కాదు కదా. అయితే ఆమె పోడు తట్టుకోలేక ఆ భర్త, ఆ కుమారుడు కన్నటువంటి తల్లిని తీసుకెళ్ళి సెంటర్లో బస్ స్టాప్లు ఉంటాయి కదండి, అక్కడ వదిలిపెట్టి, అమ్మా ఇక్కడే ఉండు, మేము మళ్ళా తిరిగి వస్తాము, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ మేము తీసుకెళ్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చింది ఆమెను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి, కానీ ఆమెకు చెప్పిందేమని అక్కడ వదిలిపెట్టి ఏం చెప్తున్నాడు? కన్న కొడుకే తన తల్లితో మాట్లాడుతున్నాడు. ఏమని? అమ్మా నేను మళ్ళీ వస్తాను, నేను తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి మేము మళ్ళీ వస్తాం, పని ఉంది అని చెప్పి ఆ తల్లిని అక్కడ పెట్టిపోతే ఒకటికి 1 గంట అయింది, 2 గంటలైనాయి, 3 గంటలైనాయి, 4 గంటలైంది. కుమారుడు రాలేదండి. పక్కన వాళ్ళు అడుగుతున్నారు, ఏమమ్మా ఎక్కడున్నావు అని. మరి తెలిసిన వాళ్ళు అడిగితే, అమ్మా నా కొడుకు నన్ను ఇక్కడ ఉంచి మళ్ళీ వస్తాను, చిన్న పని ఉందని మళ్ళీ వస్తానని చెప్పాడమ్మా, నా కొడుకు వస్తాను, నన్ను తీసుకెళ్తాడు, నేను ఇంటికి వెళ్తా అని మాట్లాడుతుంది ఆ తల్లి. ఏ కల్మషం లేదు కదా తల్లిలో. 2 కుమారులు పుడితే 2కి సమానంగా చూస్తుంది నీ తల్లి. తన కడుపు మార్చుకొని కూడా నీకు అన్నం పెడుతుంది నీ తల్లి. తన జీవితాన్ని త్యాగం చేసి నేను ఒక గొప్ప స్థాయిలో ఉంచుతుంది నీ తల్లి. అటువంటి తల్లిని బజార్లో వదిలేసి నువ్వు మళ్ళీ వస్తా, పని ఉందని చెప్పి వెళ్ళేవు. ఆ తల్లి ఘోష ఏ విధంగా ఉందంటే, అమ్మ నా కుమారుడు వస్తాడు, నా కొడుకు వస్తాడు, మళ్ళీ నన్ను తీసుకెళ్తాడు, నేను ఇంటికి వెళ్తా అని మాట్లాడుతున్నాడు. కానీ తన కుమారుడు రాలేదు. అంత తప్పించిపోయిందా తల్లి?
ఎంత ఇబ్బంది పడిందో ఆ తల్లి. తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక, తన దగ్గర డబ్బులు లేక అలమటించిపోతున్నా కూడా, వారం తర్వాత కూడా ఏరే వాళ్ళు వచ్చి అడిగినా కూడా, అమ్మ నా కొడుకు పని మీద వెళ్ళాడమ్మా, నన్ను తీసుకెళ్తాడమ్మా అని మాట్లాడుతుంది. ఎంత ప్రేమమూర్తి, ఎంత జాలి గల గుండేది. ఆ విధంగా కఠినంగా తన తల్లిని నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళినా కూడా తన కొడుకు మీద నమ్మకంతో నా కొడుకు వస్తాడని అంత బాధగా అందరితో చెప్తున్నా కూడా, ఈ దుర్మార్గుడు తను చేసుకున్నటువంటి ఆ భార్య విషయంలో తన భార్య మాటలు విని తన తల్లిని కూడా నడి రోడ్లో వదిలేసి వెళ్ళాడంటే, ఈ లోకంలో అంతకన్నా దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడా? కోడల గురించి మాట్లాడుతున్నా. నిన్ను గన్న నీ తల్లిదండ్రులు నీ ఇంటికి వస్తే, మా అమ్మ నన్ను వచ్చారు, మటన్ తీసుకురా, చికెన్ తీసుకురా, బిర్యానీ తీసుకురా, గుడ్లు తీసుకురా అని అంత ప్రేమగా నువ్వు పిలుస్తున్నావు, అంత ప్రేమగా ఆప్యాయతంగా నువ్వు ఆహ్వానిస్తున్నావు. నీ తల్లిదండ్రులు నీ ఇంటికి వచ్చి వెళ్ళేంత వరకు కూడా అంత బాగా చూసుకుంటున్నావు, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తున్నావు. మరి నిన్ను కన్న తల్లిదండ్రుల కదా నీ భర్త తల్లిదండ్రులు? నిన్ను కన్నట్లు కదా నీ భర్త తల్లిదండ్రులు కూడా నీ భర్తను కన్నది. నీ భర్త తల్లిదండ్రులు లేకపోతే నీకు భర్త ఎక్కడ నుండి వస్తాడు? రాడు కదా.